చిల్లరుంటే లేకపోతే రేపు తీసుకుంటా. షాప్లో కూర్చుంటే ఎండ నిన్న లేనట్టుందిగా మొన్న ఉంది ఎండ. పొద్దున్న దాకా వర్షం పడింది. పొద్దున 10 మీరు వాన వచ్చి మళ్ళీ పోయింది. ఎన్ని వర్షాలు పడ్డా ఒక్కపోత మాత్రం మామూలు లేదు. మళ్ళీ ఆగస్టు మధ్యలో ఉంటుందంట. ఆగస్టు 15 టార్గెట్. 2021 అన్న 22 పెద్దది 76 22 23 56 వచ్చింది. అమ్మ కాలేజ్ ఆగిపోయేది మళ్ళీ ఉండదు. మా ఇల్లు పైనుంచి వెళ్ళినాయి ఇక 3 అడుగులు నీళ్ళు పైనుంచి. ఇప్పుడు రాలేదన్న. ఇప్పుడు రాలే. ఇప్పుడు గంట కట్టారు కదా. పడవలు వెళ్ళినాయి మా ఇంటి పైనుంచి. సార్పాట్లు అయితే ఆవులు పోయినాయి అన్న. సార్పాట్లో ఒక ఖాతా ఉంది. సార్పాట్లో ఆమె బీరో అప్పుడే అదే డెలివరీ ఇచ్చాం. అప్పుడే ఏంటి నక్లీస్ ఫంక్షన్ అప్పుడే పాపం 5 లక్షలు పెట్టి చేయించుకుంది నక్లీస్. బీరోలో పెట్టుకుంది. తాళం వేయలేదంట వాళ్ళు.
అది ఎక్కడుంది బీరో అతుక్కుప్ప సన్సైడ్ అదే ఫ్యాన్ ఉంటుందా ఫ్యాన్కి వెళ్ళి అతుక్కుంది నీళ్ళ ఫ్లోటింగ్ కి. ఉందా పోయిందంట ఏంటి అదే అదా అది దాన్ని ఏమంటారు మెల్ట్ అయిపోయింది అంతా కలర్ అంతా మొత్తం అన్ని మిక్స్ అయిపోయి స్టాక్ బాబా బురదలో స్టాక్ అయిపోయింది. మాదే అని తెలుసా, మా అమ్మ మొత్తం తీసింది బంగారు నగ మొత్తం తీసి ఒక బాక్స్లో పెట్టింది. బాక్స్లో పెట్టిన తర్వాత బాక్స్ పక్కన పెట్టిందంట. తెలియదు ఇక మర్చిపోయింది ఈ సామాన్ చదివే ఆడవాళ్ళు. ఆ తర్వాత ఎప్పుడుకో 2 రోజులు గుర్తొచ్చింది. అప్పుడు నీళ్ళు ఇంకా ఉన్నాయి. కొన్ని సామాన్లు ఏం చేసామంటే గదిలో పెట్టాం, వేరే గది కొద్దిగా ఎదరికెళ్ళి అక్కడ రావులే అనుకొని 2 ఏళ్ళ తర్వాత గదిలో పెట్టాం. అది కూడా మునిగిపోయింది, పెద్ద పోతారు కదా. ఈ 2 రోజుల తర్వాత ఎక్కడుంది అబ్బా ఎక్కడుంది వారం ఉంది కదా వారం ఉంది కదా వారం ఉంది. నేను ఇది ఎంఆర్ ఆఫీస్ లో నేను అప్పుడే సిస్టమ్ వర్క్ దాన్ని ఏమంటారు డేటా ఎంట్రీయా డేటా ఎంట్రీకి వెళ్ళా ఎంఆర్ ఆఫీస్ లో. అర్జెంటే పిలిచారు, నైట్కి వచ్చి మొత్తం చేస్తే 1000 రూపాయలు చేతిలో పెట్టారు. నైట్ 12ంటికి వెళ్ళా 3:30 దిగా 1000 రూపాయలు చేతిలో పెట్టారు. ఏది బాధ్యతలియా అక్కడ కూడా కక్కుర్తి. అది కేసీఆర్ ఇస్తాన్నాడు కదా డబ్బులు 10,000 వరదలు వచ్చిన వాళ్ళే కాకుండా వాళ్ళ నాన్నవాళ్ళే కూడా వచ్చే మంది ఉన్నారు, రానోళ్ళు ఎక్కువ ఉన్నారు వచ్చిన వాళ్ళ కంటే. ఇగో ఈ కథ ఈ సందులో ఉందో రాయించుకున్నారు. అయితే ఏమైంది 4 రోజుల తర్వాత గుర్తొచ్చింది. మొత్తం ఈ కాలేజీలో ఉన్నోళ్ళే మొత్తం ఎతికింది. కాలేజీలో అట్టి పళ్ళు తెచ్చి బండ్లు అట్టి పళ్ళు ఇచ్చాము సాయంత్రం. మొత్తం ఎతికింది, దొరకలేదు. అక్కడ పెట్టామేంటి ఆ గదిలో కొన్ని సామాన్లు వెళ్ళాం కదా అని ఇక్కడ ఇంత లోతు నీళ్ళలో లోపలికి వెళ్ళి చేతులతో బస్తాలన్నీ పైకాని అట్లా మొత్తం ఎతికినాం, దొరకలే. ఇక పోయినట్టే కానీ వాల్యూ అంటే భూమి బంగారమే అన్నారు, అదే పెరుగుతూ ఉంటుంది. ఇక పోయినట్టే అనుకున్నా తమ్ముడు నిజంగా. ఆ బాక్స్ లో బ్లేడ్ బాక్స్ ఉంటుంది కదా మామూలుది, ఆ బాక్స్ లో పెట్టంగా గోదావరి తేలిపోయి ఉంటుంది. ఇద్దరు చేతికిష్టం అనుకున్నాను. మా ఇంటికి అట్లా పెట్టి అబ్బాయిలు పెట్టి పక్కన పెట్టిందంట. అయితే మా అమ్మ ఏం చేసింది, మా చెల్లికి ఇచ్చిందంట. అది బీరువాలోనే ఉంది ఇంతకి. ఇక్కడ పెట్టాం బీరువా, బయట పెట్టాం, డోరీ యువతలకి పక్కగా లాగామన్నమాట గోడకేసి. కానీ బయట వాళ్ళకి ఏదైనా ఉంటుంది కానీ మీకు మాత్రం ఏడిపోచ్చేస్తుంది, ఇల్లేమైపోద్ది అంతేగా. గోడ పక్క తిప్పి పెట్టాం. ఆ తర్వాత మళ్ళా సామాన్లు తీస్తాం కదా, గోదావరి తగ్గిపోయిన తర్వాత ఇక పోయిందని ఇక డిసైడ్ అయిపోయినా. సామాన్లు మళ్ళీ ఇక టాటర్ పైకి ఎత్తేటప్పుడు దీనికి లాక్ కూడా ఇలా కనీసం ఏం లేవు కదా సామాన్లు. దాంట్లోంచి డోర్ కూడా ఇది కనిపిస్తుంది బాక్స్. మరి అమ్మాయి అదృష్టం మామూలు అదృష్టం కదా. కాంగ్రెస్ బాగానే ఉంది కానీ కరెంట్ తీస్తున్నాను ఆ రాని చేసి కట్టేసేసరి గుడి చుట్టూ అది బయట జనాలు ఎవరు చూసినా దొబ్బుపోయేవాళ్ళు. అప్పుడు తిరుగుతారు కదా తిరుగుతున్నారు, దాంట్లో పెట్టిన జాస కూడా లేదు. ఇక ఆ లాగ్ కూడా ఇలా కనీసం, కాకపోతే ఎవరు ఆడవాళ్ళు వాళ్ళు అంతే. ఇక అది మనకు దొరకాలంటే పోయిందంటే కదా కొడవరం మొత్తం దెబ్బ అయిపోయింది. కొనవరేనా దారుణంగా అయిపోయిందంట. తగ్గిందా మళ్ళీ వచ్చింది బ్రో. ఇంకా 50 దాటితే మళ్ళీ అంటే ఎప్పటికి వస్తుంది మీకు? 40 దాటితేనే 50 దాటితేనే మీకు వచ్చేది? 40కే ఇది పెట్టానా? పెట్టానా సరళంగా ఉంటుంది. అబ్బు అబ్బు ఆహా చల్లగా ఉంటుంది వచ్చేది. పెట్టినప్పుడు సుక్కుమంటది, తర్వాత చల్లగా. ఇప్పుడు చల్లగా ఉంది. ఇప్పుడు తగ్గిందా దా తమ్ముడు.